ఇక మొత్తానికి ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు బయట తినాల్సి వచ్చింది. ఎందుకో వీడియో లాస్ట్ వరకు చూడరు, మీకే అర్థం. డే 25 ఆఫ్ రోడ్ టు ఐసిఎన్. ఇక ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ రోజు చాలా వీక్నెస్ ఉండే అనమాట. నాకు నైట్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. ఇక రేపు తీసుకోవాల్సిన రెస్ట్ డేని ఈ రోజే తీసుకున్నా అనమాట. ఇక అట్లా ఎర్లీ మార్నింగ్ బాల్కనీలోకి వెళ్ళి కొంచెం సేపు ఫ్రెష్ ఎయిర్ తీసుకొని తర్వాత వేరే వర్క్ మీద అయితే బయటికి వెళ్ళిపోయినా. ఇక ఆడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేద్దామంటే ఫుల్ వర్షం. ముందే మన హెల్త్ బాగాలేదంటే మీదికెళ్ళి వర్షం ఒకటి. ఇక మావుని పిక్ చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఫుల్ వర్షంలో తడిచినాం. ఇక సరే అని చెప్పి ఒక చిన్న కాఫీ పెట్టుకొని హ్యాపీగా క్లైమేట్ ని ఎంజాయ్ చేసుకుంటా ఒక కాఫీ అయితే తాగేసిన. ఇక అది కంప్లీట్ చేసుకొని నా జిమ్ టైం అవుతుంటే సీదా జిమ్ కి అయితే వెళ్ళిపోయి నా క్లయింట్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా. ఇక ఈ రోజు నేను నా లంచ్ అండ్ డిన్నర్ మీల్ ని స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే ఈ మీల్ కోసం. ఇక నా మీల్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసిన. 90 minutes నాన్ స్టాప్ వాక్ చేసేసిన థ్రెడ్ మిల్ మీద. ఈ రోజు మన రెస్ట్ డే అండ్ నాకు బాడీ కూడా చాలా వీక్ ఉండే అనమాట. ఎందుకో లో అనిపిస్తుండే. అయినా కూడా నేను ఒక 150 పుషప్స్ అండ్ ఒక 50 పుల్అప్స్ అయితే చేసేసుకున్నా. చిన్న వార్మప్ అనమాట. ఇక అది అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వచ్చి ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ ఒక స్కూప్ క్రియేటిన్ కలిపి తీసేసుకున్నా. ఇంకా లాస్ట్ కి ఒక 200 grams కర్డ్ అయితే తీసేసుకున్నా కొంచెం ప్రోటీన్ వేసుకొని. ఇక వాక్ అండ్ వార్మప్ కంప్లీట్ చేసినాక ఎందుకో జిమ్ లో లైటింగ్ మంచిగా అనిపించి చిన్నగా పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నా. ఈ రోజు వీడియోలో అయితే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టడైతే మర్చిపోకు మామ.